హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వుడ్ వర్క్ ఇండియా. ఈరోజు ఏంటంటే మనం కొమ్మత్ జంక్షన్లో ఉన్న మంగళదీప్ హార్డ్వేర్ అండ్ ప్లైవుడ్ షాప్ వచ్చాం. ఈరోజు ఏంటంటే అడ్వాన్స్ కంపెనీ వారు కొత్తగా లాంచ్ చేసిన పీవీసీ సన్మేకర్ అట్రాలిక్ డెమో అనేది మనకి చూపిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ మనకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పారు కార్పొరేటర్స్ అందరికీ కొత్తగా వచ్చిన మోడల్స్ అని. ఆయన ద్వారాగానే మనం ఈరోజు ఆలకిద్దాం. మనకి డిస్ట్రిబ్యూటర్ ఏవైతే చెప్తారో ఆలకించి కొత్త విషయాలు తెలుసుకుందాం. సో అడ్వాన్స్ లామినేట్ సంబంధించిన ప్రొడక్ట్ యొక్క క్యాటలాగ్స్ అనేవి కూడా మీకు ఒకటి నేను వివరంగా చెప్తాను. సో అది మీరు చూడండి. ప్లైవుడ్ వర్క్తో చేస్తాం లేదా వుడ్తో చేస్తాం. సో వుడ్ కాన్సెప్ట్ పక్కన పెడితే ఇప్పుడు మన ఇండియా ప్లైవుడ్ కాన్సెప్ట్ ఉన్నాం కాబట్టి ప్లైవుడ్కి మొట్టమొదటి కావాల్సింది లైనర్ సన్మైకా. సో ప్లే తీసుకోవాలంటే మీకు దాని బ్యాక్ సైడ్ వేయాల్సింది లైనర్. ఈ లైనర్ వచ్చేసి నెక్సా అనే ఒక కలెక్షన్తో పేరుతో వస్తుంది. ఇది అడ్వాన్స్ కంపెనీయే కానీ దానికి ఒక పేరు పెట్టారు, నెక్సా కలెక్షన్. ఈ నెక్సా అనేది ఏంటంటే 2024-25 లేటెస్ట్ మోడల్ యొక్క పేరు మాట. మీరు చూస్తే చాలా కార్ల మీద కూడా కనిపిస్తుంది నెక్సా కలెక్షన్ అని చెప్పి కార్ల మీద కూడా కనిపిస్తుంది, ఎందుకంటే దాని యొక్క మోడల్ పేరు. సో ఇది వచ్చేసి అడ్వాన్స్ డెకరేటివ్ లామినేట్స్ కంపెనీలో ప్రొవైడ్ అయిన లైనర్ క్యాటలాగ్. సో ఈ క్యాటలాగ్ ఇలా ఉంటుంది. సో మనం ఫస్ట్ సన్మైకాతో పాటు వైట్ షీట్లు వేసేవాళ్ళం. అంతకంటే పూర్వం ఒక 10 years బిఫోర్ అయితే వుడ్ సన్మైకా వెనకాల పెయింట్ వేసేవాళ్ళు, లోపల సైడు డెక్లామ్ పెయింట్ వేసేసేవాళ్ళు. తర్వాత నెమ్మదిగా వైట్ షీట్లు వచ్చాయి. వైట్లో ఫుల్ వైట్, ఆఫ్ వైట్, గ్రే కలర్. ఇప్పుడు కొంతమంది గ్రే కలర్ కొడుతున్నారు. అందులో కొన్ని కలర్స్ కూడా వచ్చాయి. ప్లెయిన్లో ఫ్యాబ్రిక్ వచ్చింది. వైట్ కాదు, ఇంకా కొంచెం అప్డేట్ వర్షన్లో నీట్గా కనిపించాలని చెప్పేసి ఫ్యాబ్రిక్ వేస్తున్నారు. ఇది ఫ్యాబ్రిక్ మెస్ కలర్. మనకి ఏదైతే బట్ట కలర్ ఉందో, క్లాత్ కలర్ ఉందో, క్లాత్ కలర్లో ఉంటుంది అన్నమాట. అక్కడ ఉన్న మ్యాచింగ్ బట్టి మనం వేసుకుంటాం. చాలా కస్టమర్ సెలక్షన్ వెళ్ళిపోతుంది. లైనర్ వేసిన తర్వాత ప్లైవుడ్ ఫ్రేమింగ్ అయిపోయింది. సో కస్టమర్ బడ్జెట్ పెట్టి ఇప్పుడు సన్మైకా అంటేస్తారు. సో మొట్టమొదటిగా కమర్షియల్ సన్మైకాకి వెళ్తే కొంచెం కస్టమర్ లో బడ్జెట్ అనుకోండి 0.8 mm. సో మనకి 0.8 mm క్యాటలాగ్ ఒమేగా అని వస్తుంది. ఈ ఒమేగా అనేది కూడా ఒక సిరీస్ పేరు మాట. 2023 ఒక సిరీస్ పేరు ఒమేగా అడ్వాన్స్ లామినేట్నే మనకి ఇది లభిస్తుంది. దీంట్లో చూస్తే షేడ్స్ ఇలా ఉంటాయి. ఇది మొత్తం క్యాటలాగ్ వచ్చేసి 297 షేడ్స్ పైగా ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి ప్రతి సన్మైకాకి ఇంత పీస్ శాంపిల్ పెడతారు. దీని యొక్క ఫుల్ జాయ్ చూడాలి అనుకుంటే ఇక్కడున్న QR కోడ్ ఏదైతే ఉందో దాన్ని మీ మొబైల్ గూగుల్లో స్కాన్ చేస్తే ఈ యొక్క ఫుల్ షీట్ పిక్చర్ వస్తుంది ఇట్లా. అండ్ తర్వాత ఈ షీట్ ఎక్కడైనా వాడిన ఒక ఇమేజ్, ఇలాంటి ఇమేజ్ మీకు మొబైల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ క్యాటలాగ్ని కస్టమర్కి ప్రజెంట్ చేసినప్పుడు కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీట్ నచ్చింది అనుకోండి, దీన్ని అడుగుతాడు ఈ జాయ్ ఎంతవరకు వస్తుంది, ఈ మచ్చలు ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయా, ఫుల్గా వచ్చేద్దాంలాగా ఏంటంటే డౌట్ వస్తుంది. అప్పుడు మనం ఎక్కడికి పరిగెట్టలేము సీట్ చూపించాలంటే. ఆ కస్టమర్కి ఆ డౌట్ మీద సెలక్షన్ అప్పుడు జరగకపోవచ్చు. సో మొబైల్లో స్కాన్ చేస్తే ఇది ఒక ఫుల్ షీట్ ఇమేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ జాయ్ ఇంతవరకు కనిపిస్తుంది, ఇంత లైట్గా ఉంటుంది, ఇంత డార్క్గా ఉంటుంది. కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. దట్టు ఇది వాడితే ఇలా ఉండటం మనకి అన్ని డిజైన్లు కలిపి 297 షేడ్స్ ఉన్నాయి. ఈ 297 కూడా లేటెస్ట్ డిజైన్తో కనుక్కున్నాయి. 2023-24 డిజైన్తో లేటెస్ట్ వెర్షన్లో ఉన్నాయి. సో స్ట్రక్చరు, మ్యాట్, ఫ్లూటెడ్ అండ్ చిఫాన్ ఫినిషింగ్. ఇది 0.8 mm డిజైన్ వస్తుంది. 1 mm ఉంటుంది. కొంచెం బడ్జెట్ ఉన్న కస్టమర్ అయితే 1 mm వేసుకుంటూ ఉంటారు. సో 1 mm క్యాటలాగ్ ఇక్కడ లేదు. ప్రతి డబ్బులు తక్కువ పర్లేదు, ఇంకా బెస్ట్ కావాలంటే 1 mm ఇస్తాం. 1 mm కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఈ రెండింటిలో మధ్యలో కావాలనుకున్న వాళ్ళకి ఈ USA క్యాటలాగ్ అనేది ఒకటి ఉంది. ఇదంతా కూడా అమెరికన్ కలెక్షన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కలెక్షన్ యొక్క USA అడ్వాన్స్ క్యాటలాగ్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు 0.92 పేపర్తో 1 mm థిక్నెస్లో వస్తుంది. ఈ థిక్నెస్ చూస్తే 1 mm కనిపిస్తుంది కానీ పేపర్ 92 క్వాలిటీ. సో దానివల్ల ఏంటంటే 1 mm షీట్కి దీనికి టైంకు అమెరికన్ డిజైన్స్ 280 షేడ్స్ ఉంటాయి. ఇందులో లేటెస్ట్ సెలెక్షన్, ఫ్లూటెడ్, గ్లాసీ అండ్ చిఫాన్ ఫినిషింగ్, దాంతోపాటు స్ట్రక్చర్, మెటాలిక్ అన్ని డిజైన్స్ ఇందులో ఉంటాయి. కామన్గా మీకు తెలిసింది గ్లాసీ, SF కామన్గా ఉంటాయి. సో దీనికి కూడా సేమ్ QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే వస్తుంది. ఈ షీట్ యొక్క సెలెక్షన్ ఈ మోడల్ నెంబర్ ద్వారా మనం తెలుసుకోవాలి బట్టి మనం సెలెక్షన్ చేయండి. సో 0.9 అయింది, 0.8 అయింది, 1 mm అయింది. సో సన్మైకా రేంజ్లో కస్టమర్ సాటిస్ఫై అయ్యారు. లేదు ఇంకా అప్డేట్ వెర్షన్లో నేను PVC వాడతాను, లేటెస్ట్ PVC వాడతాను వాళ్ళకి 1.25 అండ్ 1.5 రెండు థిక్నెస్లో మనకి PVC క్యాటలాగ్ అవైలబుల్ ఉంది. PVC వచ్చేసి
ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో అడ్వాన్స్ లామినేట్స్కి చాలా మార్కెటింగ్ ఉంది. పీవీసీలో ఒక రేంజ్ ఉంది. బికాజ్ ఆఫ్ ఇది పక్కా 90 డిగ్రీ బెండబుల్ అండ్ ప్యూర్ పీవీసీ మెటీరియల్తో మనకి లాంచ్ అవుతుంది. సో పాలీవినైల్ మెటీరియల్ మాత్రమే ఉండదు, ఇందులో ప్లాస్టిక్ ఉండదు, పీవీసీ మెటీరియల్ మాత్రమే ఇది లాంచ్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే ఇంట్లో ఆరోగ్య విషయాలు కానీ లేదా ఎన్విరాన్మెంట్ వాతావరణ ఇష్యూస్ కానీ ఎటువంటివి ఉండవు. ఇది 0 ఎమిషన్తో మనకి షీట్ లభిస్తుంది. దీంట్లో వచ్చేసి ఐ ఫినిషింగ్. ఇది మీరు చూస్తే లైటింగ్ వేసినప్పుడు దాని మీద బ్లింకింగ్ వేస్తే కొంచెం చెవికి కనిపిస్తుంది, ఎందుకంటే ఇది లేటెస్ట్ ఫినిషింగ్. సో లైట్ చెంకి కనిపిస్తుంది. ఈ చెంకి ఏంటంటే ఇది మీకు అంటుకునే చెంకి కాదు, అలాగని ఊడిపోయే చెంకి కాదు, రఫ్ చేసిన ఏమవుతుంది. ఇది ఇన్బిల్డ్ యాడ్ అయి ఉంటుంది. దానివల్ల మీకు ఆ లైట్ వేసినప్పుడు ఆ చెంకి అనేది మీకు కనిపిస్తుంటుంది. సో దాంట్లో కస్టమర్ రిఫ్లెక్షన్ లైటింగ్ వేసినప్పుడు బెడ్రూమ్లో కానీ మన హాల్లో కానీ వేసుకున్నప్పుడు టీవీ బ్యాక్ సైడ్ వేసుకున్నప్పుడు కానీ లైట్స్ పెట్టినప్పుడు దాని యొక్క కలర్స్ బాగా కనిపిస్తాయి. ఇది చిఫాన్ ఫినిషింగ్, చాలా లుక్ బాగుంటుంది. సో ఇది వచ్చేసి 1.25 mm థిక్నెస్లో అవైలబుల్ ఉంటుంది. దీని తర్వాత పియూ షీట్స్, సెమీ అక్రాలిక్ షీట్స్, ఇవి 1.5 mm థిక్నెస్. మీరు అక్రాలిక్ ఎఫర్ట్ చేయాలంటే మినిమం 5,000 నుంచి స్టార్ట్ అవుతాయి అక్రాలిక్ షీట్. కానీ ఇది మనకి చిఫాన్ ఫినిషింగ్లో సెమీ అక్రాలిక్ షీట్లో లభిస్తుంది తక్కువ కాస్ట్లో. సో మీకు పీవీసీ అనేది పక్కా 90 డిగ్రీ బెండబుల్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ఎడ్జ్ బ్లాక్ కూడా కనిపించదు. కస్టమర్కి ఆరామ్సే మీరు గ్యారెంటీ ఇవ్వచ్చు. అండ్ దీనికి వచ్చేసి మన కంపెనీ 11 years వారంటీ ఇస్తుంది. సో 11 సంవత్సరాల వరకు దీని ఫేడ్ అవుట్ అయినా, అంటే దాని కలర్ ఫేడ్ అయినా, అది ఏదైనా తేడా వచ్చినా బబుల్స్ లాంటివి వచ్చినా సరే మనకి షీట్ టు షీట్ వారంటీ ఉంటుంది, రీప్లేస్మెంట్ ఉంటుంది. సో ఇది పీవీసీ మెటీరియల్. దీంట్లో కూడా 290 షేడ్స్ పైన ఉంటాయి. మీకు అందులో గ్లాజీ, స్ట్రక్చర్, మ్యాట్ 3 ఫినిషింగ్లు లభిస్తాయి. ఓకే, సో దీనికంటే అప్డేట్ వెర్షన్లో అక్రాలిక్ లామినేట్స్ ఉన్నాయి. సో కస్టమర్ ప్రీమియం కస్టమర్ ఎవరు ఉంటే వాళ్ళకి అక్రాలిక్ లామినేట్స్ అడుగుతారు. సో ఇది వచ్చేసి అక్రాలిక్ లామినేట్స్లో మనం ప్రొఫైల్ ఛానల్స్కి ఫ్రంట్ ఉన్న డోర్కి ప్రొఫైల్ ఛానల్ పెడతాం. దాంట్లో మనం గ్లాస్ ఫిక్స్ చేస్తాం. 4 mm థిక్నెస్, 5 mm థిక్నెస్ గ్లాస్ ఫిక్స్ చేస్తాం. సో ఆ గ్లాస్ రిపేర్ చేయడం కోసం ఈ యొక్క 4 mm ట్రాన్స్పరెంట్ ఫ్లూటెడ్ అక్రాలిక్ ఇచ్చారన్నమాట. ఇది ఎందుకు ఇచ్చారు అంటే సాధారణంగా గ్లాస్ మనం ఫిక్స్ చేసినప్పుడు గ్లాస్ బ్రేక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. బ్రేక్ అయినప్పుడు దానివల్ల వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో గ్లాస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. బట్ అక్రాలిక్ అనుకోండి, ఇది నాన్ బ్రేకబుల్ అండ్ డ్యూరబిలిటీ మీకు ఎక్కువ ఉంటుంది. అండ్ వచ్చేసి ఇది ఈజీగా ఫిక్స్ చేయొచ్చు తక్కువ. ఇది వచ్చేసి 4 mm థిక్నెస్ ఉంటుంది అండ్ నాన్ బ్రేకబుల్. మీరు ఈపీగా గ్లాస్ టైప్లో దీన్ని ఫిక్స్ చేయొచ్చు. ఫ్లూటెడ్ టైప్లో అక్రాలిక్ గ్లాస్ ఫిక్స్ చేయాలనుకుంటే దాన్ని టఫ్ అండ్ చేసి ఫిక్స్ చేయాలి. టఫ్ అండ్ చేస్తే దాని గ్లాస్ యొక్క కాస్ట్ తీసుకుంటే ఒక గ్లాస్ షీట్ బదులు 2 షీట్లు వస్తాయి. సో దాని 5 mm థిక్నెస్లో ఫ్లూటెడ్ లామినేట్స్, 2.8 mm థిక్నెస్లో ఫ్లూటెడ్ లామినేట్స్. కిచెన్ పైన కిచెన్ డోర్లు వేస్తాం కదా, టాప్ డోర్ వేయడానికి దానికి ఉపయోగపడే లామినేట్స్ ఇచ్చారు. దాని తర్వాత రెగ్యులర్గా మన ఇంటికి వాడుకోవడానికి 1.5, 1.25 లామినేట్స్ ఉంటాయి. ఇది ప్యూర్ అక్రాలిక్, మీకు పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తుంది ఏదైనా డ్యామేజ్ అయితే కనుక. సో సాధారణంగా మీరు అక్రాలిక్ షీట్ ఏ కంపెనీలో కొన్నా మీరు కౌంటర్ నుంచి డీలర్ నుంచి బయటికి వెళ్ళగానే మాకు సంబంధం లేదంటారు. ఏదైనా బ్రేక్ అయినా, ఏదైనా పగిలినా, బబుల్ వచ్చినా, వారంటీ వేవ్స్ వచ్చినా సంబంధం లేదంటారు. బట్ అక్రాలిక్ అడ్వాన్స్ కంపెనీ మీకు పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తుంది. అలాగే దాంతోపాటు సేమ్ ఎడ్జ్మెంట్ కూడా సేమ్ కలర్ ఉంటుంది. దీనికోసం ఎక్కడ మ్యాచింగ్ ఎలా వస్తలేదు. ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ యొక్క ఎడ్జ్మెంట్ మీకు అది లభిస్తుంది. 25 మీటర్స్లో ఉంటుంది, 50 మీటర్స్లో కూడా మీకు ఇది అవైలబుల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం 5 క్యాటలాగ్ చూసాం. 0.8 చూసాం, 1 mm అన్నాం, 0.92 అన్నాం, పీవీసీ మాట్లాడుకున్నాం, అలాగే అక్రాలిక్ మాట్లాడుకున్నాం. సో 5 క్యాటలాగ్ ఇక్కడ కంప్లీట్ చేసాం. సో ఇంటీరియర్ పర్పస్లు ఇవి అయ్యాయి, అవి అవైలబుల్. సో ఈ మొత్తం 7 క్యాటలాగ్లు మనకి కంపెనీలో అవైలబుల్ ఉంది. థర్డ్ పాయింట్, సరే క్యాటలాగ్ చూసాము, ప్రోడక్ట్ చూసాము, కంపెనీ గురించి తెలుసుకున్నాము. ఇవి వాడితే మనకి ఎట్లా పెరుగుతాయి, ఎందుకంటే ఆయనకి రావు కాబట్టి, ఆయన డబ్బులు కొనాలి కాబట్టి. సో అలా కాకుండా వారంటీ ఉందనుకోండి, డైరెక్ట్గా మీరు డీలర్ ఫోన్ చేసినా, కంపెనీ ఎంప్లాయ్ ఫోన్ చేసినా, లేదు మీరు కాల్ సెంటర్ ఫోన్ చేసినా సరే 24 గంటల్లో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కంపెనీ ఎంప్లాయ్ ఆ ప్రాంతం విజిట్ చేసి మీకు ఆ కంప్లైంట్ ఇష్యూ చేసి ఇమీడియట్గా మీకు ఆ షీట్ అనేది ఇస్తారు. అట్లీస్ట్
కస్టమర్తో మాట్లాడి మేమన్నాను సార్ మీకు ఇబ్బంది అని చెప్తాను 24 hours అవ్వకపోతే, ఎందుకంటే సాటర్డే గట్ట వచ్చినటువంటి మన సండే షీట్ ఇవ్వడం, అలాంటప్పుడు మండే వరకు వెయిట్ చేయండి సార్, నేను మండే షీట్ ఇచ్చేస్తాను అని చెప్తాను. సో దానివల్ల ఏమంటే మన జోబులోంచి పైసా కూడా ఖర్చు అవ్వకుండా మనం కస్టమర్కి కాన్ఫిడెంట్గా మెటీరియల్ మనం ఇవ్వచ్చు.